నమస్కారం నేడి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు వజీం ముందుగా హెడ్లైన్స్ బాధ్యతలు స్వీకరించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడికి అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్న సిపిఐ నాయకులు బెల్లంపల్లి నియోజకవర్గంలో పర్యటించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేత మంచిర్యాల జిల్లా వీడియో ఫోటో జర్నలిస్ట్ నూతన కమిటీ ఎన్నిక సమస్యలపై పరిష్కారం కోసం కృషి చేస్తామన్న అధ్యక్ష కార్యదర్శులు కొత్తపల్లి సతీష్ మాదరబోయిన శ్రీనివాస్ తెలంగాణ భవన్ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్పీ నాయకులు జీవో 33ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీభవన్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పార్టీ అధిష్టానం ఎంతో నమ్మకంతో మహేష్ కుమార్కు కీలక బాధ్యతలు అప్పగించిందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తాను 38 నెలల పాటు ప్రజల తరపున పోరాడినట్లు చెప్పారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ప్రకటించారన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పక జరుగుతుందని నిరూపించామని అన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 2 లక్షల రుణమాఫీ చేసి చూపించామని అన్నారు. గాంధీ కౌశిక్ రెడ్డి మధ్య జరిగిన ఘర్షణను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఘాటుగా విమర్శించారు. నేను వివరాలు పంపిస్తా, 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. 15 ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని 3 విడతలు 27 రోజుల్లో 15 ఆగస్టు లోపల 2 లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం. ఇవాళ వీడియో ఫోటో జర్నలిస్టు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని మంచిర్యాల జిల్లా అధ్యక్షుడి కొత్తపల్లి సతీష్, కార్యదర్శి మాదరబోయిన శ్రీనివాస్ హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వీడియో ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా వీరు ఎన్నికైన అనంతరం వారు మాట్లాడారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాల్లో మంచిర్యాల జిల్లా ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కమిటీ నూతన జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా కొత్తపల్లి సతీష్, మాదరబోయిన శ్రీనివాస్ను ఓటింగ్ ద్వారా సభ్యులు ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా శ్రీకాంత్, కోశాధికారిగా మారం రఘు, ప్రచార కార్యదర్శిగా రాము, గౌరవాధ్యక్షునిగా ఈసంపల్లి రమేష్, 10 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లను సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమంతో పాటు వారి కుటుంబానికి హెల్త్ కార్డు, ప్రమాద బీమా కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నుండి జర్నలిస్టులకు రావాల్సిన హక్కులను సాధిస్తామని అన్నారు. జర్నలిస్టుల ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం పెద్దలతో మాట్లాడి ఫ్లాట్లను కూడా అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల అధికారులు జుట్టు రమేష్, అనుమండ్ల శ్రీనివాస్, ఈసంపల్లి రమేష్ వ్యవహరించారు. ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మా సంఘం కోసం కృషి చేస్తాం. మా సంఘంలో హెల్త్ కార్డుల కోసం, ఇంకా ప్రభుత్వ బీమా కోసం, ఇంకా ల్యాండ్స్, జర్నలిస్టులకు వచ్చే ల్యాండ్స్ కోసం కూడా మేము కృషి చేస్తాం. ఈ ఎలక్షన్లో అందరూ సభ్యులు ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్గా ఈరోజు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు నా తోటి జర్నలిస్టులకు ధన్యవాదాలు. అలాగే మా వంతుగా మేము మా ప్రభుత్వం నుండి వచ్చే పథకాలతో పాటు మా సంక్షేమానికి ప్రతి ఒక్క దగ్గర నుండి ఎలా వస్తాయో వాటికి సంబంధించిన వాటన్నింటినీ మేము తెస్తామని, మా సభ్యులందరికీ మా మీద పెట్టిన బాధ్యతలను ఖచ్చితంగా నెరవేరుస్తామని తెలియజేస్తున్నాం.
బెల్లంపల్లి నియోజకవర్గంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయనను శాల్వలతో సన్మానించారు. బెల్లంపల్లి పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన 2 సీనియర్ నాయకులు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నెన్నెల మండలం కృష్ణపల్లి మాజీ సర్పంచ్ తండ్రి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు లింగం రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాలను ఆదివారం నస్పూర్ తాళపల్లి గ్రామ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నస్పూర్లో లింగం రవి, షిర్కే సెంటర్లో మిరియాల రాజేశ్వరరావు, తాళపల్లిలో జోగుల మల్లయ్యలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతాంగ సాయుధ పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేసినట్లు చెప్పారు. రావి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 3000 గ్రామాలను విముక్తి చేయడం జరిగిందని, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచినట్లు తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ ప్రభుత్వం వక్రీకరిస్తుందన్నారు. సాయుధ పోరాటాల విలీనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొడ్డిపట్ల రవీందర్, మొత్కూరు కొమరయ్య, చిలుక రామచందర్, సంగం సదానందం, కోడి వెంకటేష్, గుడెల్లి రాజయ్య, దాడి రాజయ్య, శాఖపురం భీమరాజు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు నస్పూర్ పట్టణ సమితి ఆధ్వర్యంలో సిర్కే సెంటర్లో ఏదైతే ఆనాడు తెలంగాణ కోసం 4500 మంది కమ్యూనిస్టులు తన ప్రాణత్యాగాన్ని చేసి తెలంగాణని సాధించుకోవడం జరిగింది. వాళ్ళను స్మరిస్తూ ఈరోజు మన నస్పూర్ పట్టణంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆనాడు రజాకార్లకు, నైజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 3000 గ్రామాలను విముక్తి చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీగా ఉన్నది. ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం విమోచన దినం అని చెప్పేసి చరిత్రను వక్రీకరిస్తూ ఇలా ప్రజల్ని తప్పుదోవ పట్టే పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. మహారాష్ట్ర, కర్ణాటకలో ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం నిర్వహించడం లేదు. ఇప్పటికైనా తెలంగాణలో కూడా అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, దొడ్డి కుమరయ్య లాంటి, అట్లాగే చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి లాంటి వీర వనితలు, వీరులు కూడా తెలంగాణ విముక్తి కోసం పోరాడి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమాన హక్కులు కల్పించాలని చెప్పేసి ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడి అసూలు బాసినటువంటి వారందరికీ కూడా ఈ సందర్భంగా జోహార్లు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. కాగా నిజాం పాలన నుండి విముక్తి పొందిన రోజు, నిజాం పాలన నుండి తెలంగాణ సమాజం విభక్తి పొందిన రోజును ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు వి సీతారామయ్య పేర్కొన్నారు. ఆదివారం మందమరి బ్రాంచ్ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాలు నిర్వహించారు. మాట కూడా మాట్లాడినటువంటి ఈ ఆర్ఎస్ఎస్ ఆనాడున్న జనసంఘ్ ఇవాళ ఏదైతే బీజేపీ పేరు పెట్టుకుందో ఈ బీజేపీ ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో వీళ్ళ పాత్ర ఏమీ లేదు. వాళ్ళు ఆనాడు జమీందారులకి, జాగీర్దారులకి మద్దతు ఇచ్చారు. గ్రామాలలో జమీందారులని, జాగీర్దారులని గ్రామాల నుంచి తరిమి కొట్టి తెలంగాణ కొరకు పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన కమ్యూనిస్టులు ఆనాడు సాయుధ పోరాటం ద్వారా తెలంగాణను విముక్తి చేస్తే ఇవాళ దాన్ని చరిత్రను వక్రీకరించి అదేదో ముస్లిం హిందూ తగాదలాగా తీసుకొచ్చి ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు చేసిన పోరాటం అని చూపిస్తూ ఉన్నారు. ఆనాడు ముస్లింలు కూడా చాలామంది తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. నైజాం నవాబ్కు వ్యతిరేకంగా పోరాటం చేశారు.
ఆనాడు నైజాం నవాబుకి మద్దతు ఇచ్చినటువంటి జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు వాళ్ళ పంచన చేరినటువంటి ఆనాటి జనసంఘ్ బీజేపీ పార్టీ ఈనాడు దేశభక్తి పేరు మీద ఏదో మేము తెలంగాణను విముక్తి చేసామని చెప్తా ఉన్నాం. వక్రీకరించకుండా ఆనాడు తెలంగాణ కొరకు పోరాటం చేసినటువంటి 4,000 మంది తెలంగాణ సాయుధ పోరాట నాయకులు, కార్యకర్తలకు ఈనాడు ఘనమైన నివాళులు అర్పిస్తూ తెలంగాణ పోరాటం జరిగినప్పుడు, మరి భారత స్వాతంత్రం పోరాటం జరిగినప్పుడు ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంఘం వారి వ్యక్తులు ఎక్కడున్నారని అడుగుతా ఉన్నాం. ఈ 1947 ఆగస్టులో స్వాతంత్రం వచ్చినప్పటికీ మన హైదరాబాద్ సంస్థానానికి మరి ఆనాడు కర్ణాటక, మహారాష్ట్ర కలిసి ఉన్నటువంటి తరుణంలో మరి ఏదైతే 1940లో స్వాతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరం వరకు కూడా హైదరాబాదు సంస్థానానికి మరి స్వాతంత్రం రాలేదు. మరి ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి సంవత్సర కాలంగా మరి ఎంతో వేల మందితో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి 1948 సెప్టెంబర్ 17న నైజాం నవాబులు మరి వదిలిపెట్టి మరి విలీనం చేయడం అనేది జరిగింది. మరి ఆనాడు నుండే భారతదేశంలో ఈ తెలంగాణను మరి ఆనాడే విముక్తి చేసి విలీనం చేయడం అనేది జరిగింది. మరి ఏదైతే ఈ పాలక ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కర్ణాటక, మహారాష్ట్రలో అక్కడ ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు విలీన దినోత్సవాన్ని. ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి విలీన దినోత్సవాన్ని మరి అదేవిధంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి మరి అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యొక్క చరిత్రను పాఠ్య పుస్తకాలలో పెట్టి మరి యొక్క అమరవీరు యొక్క చరిత్రను తెలిసే విధంగా ఈ పాలకులు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అలాగే రామకృష్ణపూర్ సిపిఐ కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ శ్రేణులు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జరుపుకున్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని రామాలయం, సూపర్ బజార్, బిజోన్ సెంటర్, రాజీవ్ చౌక్, రైల్వే స్టేషన్, ఆర్కే1 స్థూపం మొదలైన ఏరియాలో పార్టీ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటానికి సిపిఐ నాయకులు రవి నారాయణ రెడ్డి, ముగ్ధం మోహినుద్దీన్ షేక్, ఆరుట్ల కమలాదేవి, చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు నాయకత్వం వహించి ప్రజలను చైతన్యం చేసి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారని వారు గుర్తు చేశారు. భూములన్నీ దున్నేవాడికే భూమి కావాలని చెప్పి పేదలకు పంపిణీ చేయాలని చెప్పి ఆనాడు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులంతా కూడా గ్రామాన తిరుగుతూ బాంఛన్ కాలుముక్తున్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ బందూకులు చేతపట్టించి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ తీసుకొని నిరంకుశ పాలనను అంతమొందించడానికి చేసినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు సుమారు 4,500 మంది అమరులై తెలంగాణలో ఉన్నటువంటి 3,000 గ్రామాలను విముక్తి చేసినటువంటి ఘనత చరిత్ర ఇలా తెలంగాణ సాయుధ పోరాటానికి మాత్రమే దక్కింది. ఈ యొక్క పోరాటంలో సుమారు 10 లక్షల ఎకరాల భూములను పేద ప్రజలకు పంపినటువంటి ఈ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటం అనేది ప్రపంచంలోనే ఒక గొప్ప ఉద్యమంగా నిలిచినటువంటి ఈ తెలంగాణ సాయుధ పోరాటం భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జరిగినప్పటికీ ఇవాళ ఈ పోరాటంతో సంబంధం లేనటువంటి చాలామంది కూడా ఈ పోరాటాన్ని వక్రీకరించి ఇవాళ హిందూ ముస్లిం పోరాటంగా కొన్ని పార్టీలు ఈ యొక్క పోరాటాన్ని తప్పుదో పట్టించడం అనేది జరుగుతూ ఉన్నది. చరిత్ర అనేది ఎప్పుడు మార్చినంత మాత్రాన అది మారదు. చరిత్ర ఎప్పుడు కూడా స్థిరస్థాయిగా నిలబడుతుంది. ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటాన్ని విజయవంతం చేసినందుకు భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా పిలిపించి 1940లో స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మన హైదరాబాదు సంస్థానం మరి నిజాం నవాబుల యొక్క ఆధీనంలో ఉండి సంవత్సరం తర్వాత మరి మనకు స్వాతంత్రం రావడం జరిగింది. మరి ఇలా ఏదైతే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఆర్ఎస్ఎస్ ఇలా హిందూ ముస్లింలు అనేది జరిగిందని చెప్పి వక్రీకరిస్తూ ఉన్నారు. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినప్పుడు మరి అదేవిధంగా భారతదేశ స్వాతంత్రం కోసం జరిగినప్పుడు ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంఘవారి వ్యక్తులు ఎక్కడున్నారని అడుగుతూ ఉన్నాం. ఆనాడు కర్ణాటక, మహారాష్ట్ర ఇలా హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నటువంటి ఆ రోజులలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఇచ్చి నిజాం నవాబుల నుండి
మరి విముక్తి చేసుకొని ఆనాడు సెప్టెంబర్ 15న విలీనం చేసుకోవడం జరిగింది. మరి ఆనాడే 10 లక్షల ఎకరాల భూమి పంచి 3000 గ్రామాలను విముక్తి చేసుకోవడం జరిగింది. ఆనాడే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దు మోయినుద్దీన్, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ వారి ఆధ్వర్యంలో మరి ఆనాడు పోరాటం చేయడం జరిగింది. సుమారు 4500 మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేయడం అనేది జరిగింది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కమ్యూనిస్టు పార్టీ ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఇలా కమ్యూనిస్టు పార్టీ. ఇవాళ ఎవరైతే పాలకులు ఉన్నారో ఇలా ఎవరు కూడా ఇలా ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి నాటి నుండి నేటి వరకు కూడా కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేస్తూ ఉన్నది. ఏదైతే కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా అక్కడ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయో ఇక్కడ ఈ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ విలీనాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మరి ఆనాడే గెరిల్లా దళాలుగా, రక్షక దళాలుగా ఏర్పడి మరి తెలంగాణ రైతాంగాన్ని మరి ప్రజలను కాపాడినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీది. రాబోయేటువంటి రోజులు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మ్యూజికల్ అకాడమీని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ ప్రారంభించారు. డాక్టర్ అబ్బూరి శ్రీనివాస్ సతీమణి సచి ఆధ్వర్యంలో మ్యూజిక్ అకాడమీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో మంచిర్యాలలోనే ఏర్పాటు చేయడమైందని అన్నారు. ప్రముఖ కళాకారులను ఆహ్వానించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు. చిన్నప్పటి నుంచి అందరికీ ప్యాషన్, డ్రీమ్ ఏదో ఒక ఆర్ట్ నేర్చుకోవాలని ఉంటుంది. కానీ మన డిస్ట్రిక్ట్లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి కానీ ప్రాపర్ ఆపర్చునిటీస్ లేవు. ఆ ఒక్క మోటివ్తో నేను ఇక్కడికి తీసుకొచ్చిన మ్యూజికల్ అకాడమీ అనేది. ఇది మనకి 3 years నుంచి 90 years ఎనీ ఏజ్ వాళ్ళు వాళ్ళ ప్యాషన్, వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నాకు ఆమె మామ్ ఆఫ్ 2 kids అండి. నాకు కూడా నా పిల్లలు చాలా నేర్పించాలని ఉండే. కానీ ఓన్లీ హైదరాబాద్లో ఉన్న కిడ్స్కి ఎందుకు ఇంత మంచి బెస్ట్ ఆపర్చునిటీస్, ప్రాపర్ కరికులంతో ప్రాపర్ వచ్చి అందరూ ప్రాపర్గా ఇది యూటిలైజ్ చేసుకుంటారని. అండ్ యాజ్ పర్ మన ఇనాగ్రల్ ఆఫర్ కింద అందరికీ 1 month ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాము. మ్యూజిక్ పైన అవేర్నెస్ రావాలి అని. సో వచ్చి తప్పకుండా యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఇక్కడ గిటార్, పియానో, డ్రమ్స్, వోకల్, సంగీతం అన్నీ నేర్పిస్తున్నాం. అండ్ మనం మ్యూజికల్గా ఉన్న మెయిన్ ప్రత్యేకత ఏంటంటే మనము ఇక్కడ నుంచి గ్రేడ్ సర్టిఫికేషన్ అనేది అందరి కిడ్స్కి ప్రొవైడ్ చేస్తాం. 1 year కోర్స్ ఫినిష్ చేసిన వాళ్ళకి లండన్ ట్రినిటీ స్కూల్ నుంచి అన్నిటి నుంచి ఒక గ్రేడ్ సర్టిఫికేషన్ అనేది వస్తుంది. అది విచ్ ఇస్ వెరీ వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్ అండి. సో డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాలలో మ్యూజికల్ అకాడమీ అని కొత్తగా ప్రారంభించడం జరుగుతుంది. దీన్ని ప్రీ లాంచ్గా ఇవాళ పూజా కార్యక్రమాలు, దీని యొక్క కర్తా కర్మ క్రియ ఇవాళ డాక్టర్ అబ్బూరి శ్రీనివాస్ గారి ఇక్కడ ప్రస్తుతానికి అడ్మిషన్స్ ప్రారంభమైనాయి. ఎవరైతే ఫస్ట్ 50 అడ్మిషన్స్కు ముందుకు వస్తారో వారందరికీ కూడా 1 month ఫ్రీగా కూడా వారికి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ స్పెషల్గా ఇంతకుముందు సచి మేడం చెప్పినట్టు మీకు గిటార్ కానీ, పియానో కానీ, డ్రమ్స్ కానీ ఇట్లా అన్ని రకాల మ్యూజికల్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్లో ఏ విధంగానైతే మ్యూజికల్ అకాడమీ రన్ అవుతుందో అక్కడ తీసుకున్న ట్రైనింగ్ వాళ్ళే హైదరాబాద్ తర్వాత ఈ దగ్గర ఉన్నటువంటి మంచి మ్యూజిషియన్స్ను ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా మ్యూజికల్ అకాడమీ. ఇది దేశవ్యాప్తంగా భారతదేశం లోపల ఉన్నటువంటి బ్రాంచెస్ అన్నీ కూడా ఒకటే స్టైల్ లోపల ఇక్కడ నడుస్తాయి. దాని ఫ్రాంచైజీ ఇవాళ మంచిర్యాలలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నేను పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పిల్లలు 3 సంవత్సరాల పిల్లల నుంచి మొదలుకుంటే 90 సంవత్సరాల ముసలి వాళ్ళు కూడా వారికి సంబంధించి వారికి ఏ మ్యూజిక్ మీద ఇష్టం ఉంటే అది సింగింగే కానివ్వండి, డ్రమ్సే కానివ్వండి, ఇతరత్ర దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నా వారు అడ్మిషన్ తీసుకొని వీక్లీ 2 or 3 మనకు క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్లో అటెండ్ అయ్యి తప్పకుండా ఇన్స్ట్రుమెంట్స్ మొత్తము ఇక్కడ అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. కేవలం వాళ్ళు వచ్చి ఈ క్లాసెస్ తీసుకుంటే సరిపోతుంది. దాదాపుగా నా అంచనా ప్రకారం ఒక 3 నెలల వరకు ఒక లెవెల్కి వస్తారు. 6 నెలల వరకు పర్ఫెక్ట్గా వాళ్ళు మంచిగా పాట పాడేటువంటి లెవెల్కి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి ఎవ్రీ వీక్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. ఆ కాంపిటీషన్స్లలో బెస్ట్ ఎవరైతే పర్ఫామ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు అప్లికేషన్ సర్టిఫికెట్స్ వస్తాయి. 6 నెలలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు లండన్ అకాడమీ నుంచి కూడా వారికి సర్టిఫికెట్ రావడం జరుగుతుంది. ఒక మంచి మ్యూజిషియన్గా వస్తే రేపు భవిష్యత్తు లోపల
ఏదైతే నేషనల్ ప్రోగ్రామ్స్ కానీ మన స్టేట్ లెవెల్లో టీవీ ప్రోగ్రామ్స్లలో కూడా ఆ సర్టిఫికేట్ పొందినట్టు ఉండేది ఉంటే డైరెక్ట్ ఎంట్రీ కూడా ఉంటుంది. కాబట్టి ఇది మంచిర్యాల జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కోరుకుంటూ స్పెషల్గా మా సచి శ్రీనివాస్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అదేవిధంగా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గోదావరి కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ గీతా ప్రశాంతి నిలయంలో అర్ధ చాతుర్మాస్య దీక్షలు ముగిశాయి. శ్రీ మద్భగవద్గీత సత్సంగం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 62 రోజుల పాటు దీక్షలు చేపట్టారు. దీక్షల ముగింపు సందర్భంగా ఆదివారం 62 రోజుల అధ్యక్ష కళాశాలతో భక్తులు ఊరేగింపు చేపట్టి గీతా మందిరంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గీతా మందిరంలో ప్రధాన కలశ పూజ, గీతా యజ్ఞం నిర్వహించారు. అనంతరం శ్రీ శ్రీ హరి మౌనస్వామిచే మాల విసర్జన గావించారు. శ్రీ మద్భగవద్గీత సత్సంగం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు దాసరి రాజేశం భక్తులకు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చేశారు. భజనలు, భక్తి పాటల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు సిహెచ్ రాంబాబు, ఆరు మల్లేష్, మనోహర్, సాంబార్ రమేష్, నారాయణ, రాజేశ్వరి, స్వర్ణకుమారి, ఆనందం, రాజాలు, శంకరయ్య, శ్రీనివాస్, తిరుపతి, మారేపల్లి సారయ్య తదితరులు పాల్గొన్నారు. ఓం తత్సత్. ఓం విశ్వశాంత్యర్థమై మన శ్రీరాంపూర్ ఏరియాలో గల శ్రీమద్ భగవద్గీత సత్సంగం ఆధ్వర్యంలో గత 32 సంవత్సరాల నుండి అర్ధ చాతుర్మాస్య వ్రతం ఘనంగా జరపబడుచున్నది. మరి ఈ సంవత్సరం కూడా ఈ అర్ధ చాతుర్మాస వ్రతాన్ని తొలి ఏకాదశి నుండి ఈరోజు ద్వాదశి వరకు ఈ కార్యక్రమం నిర్వహించినాం. సద్గురు శ్రీ శ్రీ శ్రీహరి మౌనస్వామి వారి ఆధ్వర్యంలో ఈ 2 నెలల పాటు కార్యక్రమాన్ని దివ్యంగా వైభవంగా జరుపుకున్నాం. దీనిలో భాగంగా ప్రతిరోజు ప్రతి గీతా పారాయణము, ముకుందమాల ప్రవచనము, భజనలు, ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమాలు జరుపుకుంటూ మరి ఈరోజు చివరి రోజు కనుక ఈ చివరి ద్వాదశిని పురస్కరించుకొని ఈరోజు కృష్ణ భగవాని పూజ మరియు దీక్షాభక్తుల కలశాలతో గీతా మందిర ప్రవేశము మరియు 2 దంపతుల చేత గీతా హవన యజ్ఞం జరుపుకున్నాం. అలాగే సాయంత్రము మళ్ళీ పారాయణములు. ఈ కార్యక్రమంలో పూర్ణాహుతి నిర్వహించడానికి ముఖ్యమైనటువంటి స్వామివారు శ్రీ శ్రీ మౌనస్వామి వారు రావడం, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మరియు అలాగనే ఈ కార్యక్రమంతో పాటు రేపు తీర్థయాత్ర కార్యక్రమంలో భాగంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి దాదాపు 120 మంది భక్తుల చేత రేపు స్వామివారిని దర్శనం చేసుకున్నాము. కనుక ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత చదవాలని, విశ్వశాంతిని కోరుతూ ఇటువంటి మహత్తర కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. మరి అందరికీ ఆ సర్వేశ్వరుడు ఆయురారోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాం. 6 వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుందని, హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ నెల లోపు ఆర్డినెన్స్ రానుందని, దీంతో హైడ్రాకు విశేష అధికారులు రాబోతున్నాయని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు. Shortly there is an ordinance which is likely to come up probably in the next month or so. దానికి కావాల్సినటువంటి హోంవర్క్ కూడా జరుగుతున్నది. So powers under various acts will be delegated on to Hydra. Ordinance ki ante daniki first konta it is preceded by some Walta kindo lekapothe oka municipal act kindo lekapothe. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వినాయక మండపాలు ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరులను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆయా మండపాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వినాయకుడి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని గణపయ్యను కోరినట్లు ఆయన తెలిపారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వినాయక మండపాల్లో నెలకొన్న విఘ్నేశ్వరులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆ వినాయకుడును ఆశీర్వాదంతో రాష్ట్రంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మంజుల రమేష్, పట్టణ అధ్యక్షులు అర్ధ సుధాకర్ రెడ్డి, నాయకులు సత్యం సెట్, కిషన్ నాయక్, రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నస్పూర్ మున్సిపాలిటీలోని పలు గణేష్ మండపాల వద్ద వినాయకుడి లడ్డు వేలాన్ని నిర్వహించారు. హోరాహోరీగా జరిగిన లడ్డు వేలంలో పలువురు అత్యధికంగా వేలంపాట పాడి లడ్డును దక్కించుకున్నారు. సిసిసి నస్పూర్లోని పలు గణేష్ మండపాల వద్ద లడ్డు వేలాన్ని నిర్వహించారు. సిసిసి ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన గణేష్ మండలి వద్ద లడ్డు వేలంపాట నిర్వహించారు. సిసిసికి చెందిన మధుకర్ 10,116కు వేలంపాటలో లడ్డును దక్కించుకున్నారు. లక్కీ డ్రా కూపన్లో ఆవునూరి లక్ష్మయ్యకు టీవీ వచ్చింది. ఆలయ అర్చకులు ముస్త్యాల మహేష్ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పుప్పాల సంపత్, రామరెడ్డి, గోపాలరావు, భూపతి శ్రీనివాస్, నల్ల సంపత్, చిమ్మని రాజు, అన్నం వెంకటేశ్వర్లు, రామూర్తి తదితరులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రులలో భాగంగా శ్రీ రామభక్త హనుమాన్ టెంపుల్ ఆలయం నందు 9 రోజులుగా గౌరశుద్ధ గణేష్ నందు గణేష్ మండపంలో పూజాకుంటున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మొదటగా లడ్డు వేలం పాట వేయడం జరిగింది. ఈ లడ్డు వేలం పాట ఎవరైతే విగ్రహదాత ఆడే ముందుకున్నారో వారే ఈ యొక్క లడ్డు పాట కైవసం 10,000 పదార్థతోటి లడ్డు కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ నవరాత్రుల్లో భాగంగా ఒక లక్కీ డ్రా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో అందరినీ ఇన్వాల్వ్ చేయాలనే ఆలోచనతోటి ఆలయాన్ని అభివృద్ధి కోసం కానీ ఆలయానికి భక్తులు ఎక్కువ రావాలనే ఆలోచనతో చిన్న కార్యక్రమం లక్కీ డ్రా ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా ఒక 5 సీలింగ్ ఫ్యాన్లు, అలాగే 5 ప్రెషర్ కుక్కర్లు, మొదటి భాగంగా ఒక టీవీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా టీవీ టోకెన్ నెంబర్ 44 ఏ విజయ గారికి రావడం జరిగింది. వారికి ఈ యొక్క ఆలయ కమిటీ తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వస్తు రూపేణ, ధన రూపేణ, అలాగే శ్రమ రూపేణ సహకరించిన భక్తులకి అందరికీ ఈ యొక్క ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వారికి ఆయుర్వేద అష్టైశ్వర్యాలు కలగాలని ఆ స్వామివారిని పదే వేడుకుంటూ గణపతి నవరాత్రులను పురస్కరించుకొని మన సిసి హనుమాన్ టెంపుల్లో గణేష్ నవరాత్రుల్లో భాగంగా మన సిసిసి టౌన్షిప్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక చందా రూపంగా ప్రతి ఒక్కరు ఇంటింటికి చందా ఇస్తూ మన సిసి హనుమాన్ టెంపుల్ ఒక డెవలప్మెంట్ చేయాలి, ఒక విధంగా మన అందరూ కలిసి ఒక ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాంకి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు విన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన గుడికి నిర్మాణం, గుడి డెవలప్మెంట్ కోసం చిన్నగా మన ఒక స్కీమ్ ద్వారా ఒక స్కీమ్ పద్ధతిలో పెట్టి దాంట్లో అందరూ పాల్గొనడం చేసినందుకు మా కమిటీ తరఫున అందరూ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కమిటీకి ఒక ఆలోచనతో మన రాజన్న కానీ మన శ్రీనాన్న కానీ వెంకటరావు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కమిటీ సభ్యులు అందరూ కూడా సహకరించి మనం ఒక పద్ధతిగా చేద్దాం, ఒక కమిటీగా ఒక రూపం చేద్దాం, మన అందరూ కమిటీగా ప్రెసిడెంట్ కాకుండా మన కమిటీ ఏర్పాటు చేసుకుని చేస్తే బాగుంటుందండి. వాళ్ళ పద్ధతి మేము అందరం చేసినాం. అదేవిధంగా మాకు అందరికీ సహకరించారు. అలాగే సిసిసి ఆర్కేఫై కాలనీ శివ గణేష్ మండలి వద్ద పూజారి ప్రసాద్ ఆధ్వర్యంలో వినాయకుడి లడ్డు వేలంపాట నిర్వహించారు. హోరాహోరీగా జరిగిన ఈ వేలంపాటలో ఆర్కేఫై కాలనీకి చెందిన సింగరణి కార్మికుడు రవీందర్ కుమార్ సింగ్ 18,516 రూపాయలకు లడ్డును, స్వామివారికి అలంకరించిన నోట్లను 6,216కు దక్కించుకున్నాడు. కలశాన్ని 4,100కు వెంగళ స్వరూప రామచందర్ దంపతులు కైవసం చేసుకున్నారు. వచ్చే ఏడాది గణేష్ విగ్రహదాత కోసం లక్కీ డ్రా తీయగా సముద్రాల అన్వేష్కు అవకాశం దక్కింది. అనంతరం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా నస్పూర్ ఇంద్రమ్మ కాలనీలోని శ్రీ సాయి గణేష్ మండలి వద్ద నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాశివునికి 108 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు సమర్పించారు. అలాగే 108 దీపాలతో దీపారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రసాదాలు నివేదించాలని సంకల్పం చేసుకున్నాము. 108 అనుకుంటే అంతకంటే ఎక్కువగా 115 అనేది రావడం జరిగింది. ఇట్లనే అనుకున్న దానికంటే ఎక్కువ మంచి జరగాలని, ఇందిరమ్మ కాలనీ వాళ్ళందరికీ మళ్ళీ గణపతి నవరాత్రుల వరకు ఎన్నో సంతోషాలు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఆ స్వామివారి కృప మా అందరి మీద ఉండాలని, ఈ ప్రసాదాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక ప్రోగ్రాం అనుకుంటే దాని అంతకంటే ఎక్కువగా సక్సెస్ చేసి చూపించినటువంటి మహిళలు ఇందిరమ్మ కాలనీ మహిళలు. అట్లనే గత 15 సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రులు అనేది ఇక్కడ మొదటి నుంచి చేసుకోవడం జరుగుతుంది. ఇంకా రాను ఇంతకంటే ఎక్కువగా ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎన్ని సంవత్సరాలు దేవుడికి కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ఒకరి మీద ఒకరికి ఈర్ష లేకుండా, స్వభావం లేకుండా మంచిగా కలిసి మెలిసి చందాలు తెచ్చి ఇచ్చినా ఇవ్వకున్నా వాళ్ళు ఎట్లనో ప్రతి ఒక్కరు కూడా దేవుడి దయ వలన ఇన్ని సంవత్సరాలు గడిపిండ్రు. ఇక ముందు కూడా ఇంతకంటే ఘనంగా చేసి ప్రతి ఒక్కరు పిల్ల పాపలతో ఆరోగ్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరిని ఆ భగవంతుడు చల్లగా చూడాలని ఇందిరమ్మ కాలనీ ప్రజలే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు చందాలు ఇచ్చిన వాళ్ళు, ఆ దేవుడికి అన్నదానం పెట్టి సహకరించిన వాళ్ళు, ఆ దేవుని విగ్రహం కొనిచ్చిన వాళ్ళు, ఆ దేవుడికి సహకారాలు అందించిన ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ప్రజలందరికీ ఈ 108 ప్రసాదాలు తీసుకొచ్చిన అందరికీ కృతజ్ఞత. అందరు ఇందిరమ్మ కాలనీ అందరూ ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము.
ఇది ఒక తల్లి స్థానంలో ఉన్నది ఈ దేవుడు. ఈ దేవుణ్ణి మేము ప్రతి నిష్టము ఇప్పుడు 15 సంవత్సరాల నుండి మేము నడుపుకుంటున్నాము. ఈ ఇందిరమ్మ కాలనీ అక్క చెల్లెలు అన్న తమ్ములు అందరి తల్లితో సమానంగా ఈ దేవుని కొలుసుకుంటున్నాము. ఈ దేవుడు అందరికీ భోగ భాగ్యాలు ఇవ్వాలి, సౌభాగ్యం ఇవ్వాలి, పిల్లలకు చదువులు ఇవ్వాలి, పిల్లలు మంచి చదువు చదువుకొని మంచిగా ఉండాలి, ఈ కాలనీ చల్లగా ఉండాలి, బుక్కడు అన్నం దొరకాలి అనే కాగా శ్రీరాంపూర్ కాలనీ హిమ్మత్ నగర్ విజయ గణపతి గణేష్ మండలి వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపం వద్ద కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు వినాయకుడికి 51 రకాల ప్రసాదాలు సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం గణేష్ మండలి కమిటీ సభ్యులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణేష్ మండలి శ్రీరాంపూర్ కాలనీ అందరికి ముందుగా గణేష్ వినాయక నవరాత్రుల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మరి మా ప్రాంతంలో ఉన్నటువంటి విజయ గణపతి అందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు మరియు ఆయురారోగ్యాలు ఇస్తూ మంచి జరగాలని, మరి అందరికీ మంచి జరుగుతూ ఇక్కడ అందరికీ ఐకమత్యంతో మరి అందరూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాం. కాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో గణేష్ నవరాత్రులు పురస్కరించుకొని వినాయక నిమజ్జన శోభయాత్రకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అసౌకర్యాలకు గురి కాకుండా పలు శాఖల అధికారులు నిమజ్జన శోభయాత్ర కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. 100 గణేష్ మండళ్ళు శోభయాత్రలో పాల్గొంటున్నాయి. అత్యంత వైభవపేతంగా శోభయాత్ర జరగనున్నది. భక్తులు పెద్ద ఎత్తున మంగళార్తులతో, కోలాట భజనలతో, చక్కటి భజన పాటలతో ఊరేగింపుగా రావాల్సిందిగా నేను భక్తులందరికీ మనం చేస్తున్నా. ఊరేగింపు ఈ శోభయాత్రలో పాల్గొనే ప్రతి భక్తునికి, ప్రతి బాలునికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చెన్నూరు పోలీసు సిఐ రవీందర్ గారు భారీ బందోబస్తు ఏర్పడడం జరిగింది. అడుగున ప్రతి గణేష్ మండలికి ఒక 2 కానిస్టేబుల్ ఉంచవలసిన అవసరం ఉన్నది. అందుకు ఆయన తగిన ఏర్పాటు చేశాడు. కాబట్టి శోభయాత్ర విజయవంతం చేయాలని చెప్పి ఇందులో భక్తులు పెద్ద పాల్గొని అత్యంత వైభవంగా బయలుదేరి శోభయాత్రను విజయవంతం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఎలాంటి శోభయాత్రలో పాల్గొనే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది మన సీఏ గారు. అదేవిధంగా మంచినీరు కానివ్వండి, తాత్కాలికంగా టాయిలెట్లు కానివ్వండి, మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసిండు. ఇక్కడ గాంధీ చౌక్లో కూడా మంచి చక్కటి వైభవపేతంగా స్టేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పరిశుభ్రత పచ్చదనంతో పాటు మరి అక్కడ నిమజ్జనం ప్రాంతంలో కూడా భారీ బందోబస్తు, 2 భారీ క్రేన్లు ఉన్నవి. ఎందుకంటే క్రేన్ల వారికి ఇస్తే మన విగ్రహాలను అలా నిమజ్జనం చేస్తారు. మనం కంగారు పడవలసిన అవసరం, తొందరపడవలసిన లేదు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మన ఇంట్లోనే ఉంటుంది సాయంత్రం 6 గంటల నుంచి. కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ శోభయాత్రను విజయవంతం చేయవలసిందిగా నేను ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా అందరినీ ప్రార్థిస్తాను. రామకృష్ణపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో 9వ రోజు భక్తులు ఆయా మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. రామకృష్ణపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో 9వ రోజు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నవభారత కాలనీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండపం వద్ద మహాయజ్ఞాన్ని నిర్వహించారు. విజయ గణపతి దేవాలయం, రాజీవ్ చౌక్లోని భవన నిర్మాణ సంఘం, ఆటో యూనియన్, భగత్ సింగ్ నగర్, జ్యోతి నగర్, తిలక్ నగర్, ఠాగూర్ స్టేడియం, భగత్ సింగ్ నగర్ పోచమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ఆయా నిర్వాహకులు కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పట్టణ ఎస్ఐ రాజశేఖర్, కాంగ్రెస్ నాయకులు గాండ్ల సమ్మయ్య, ఆటో యూనియన్, భగత్ సింగ్ నగర్ పోచమ్మ ఆలయం, గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా మందమరి పట్టణ వ్యాప్తంగా ప్రజలు, నాయకులు గణనాథుని ఘనంగా పూజిస్తున్నారు. మార్కెట్లోని హనుమాన్ ఆలయంలో వ్యాపారులు ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా నవరాత్రుల్లో భాగంగా వినాయకుని ప్రతిష్ఠించి పూజించడం ఆనవాయితీగా వస్తుందని వారు పేర్కొన్నారు. కాగా వినాయక చవితి నవరాత్రులు పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమరి యాపల్లో శ్రీ సిద్ధి వినాయక మిత్రమండలి, గణేష్ మిత్రమండలి ఏర్పాటు చేసిన గణనాథుడికి 9వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా శ్రీ సిద్ధి వినాయక మిత్రమండలి, గణేష్ మిత్రమండలి ఆవరణలో వినాయకుడిని ఏర్పాటు చేసి కుటుంబాలు అందరూ సభ్యులతో కలిసి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా వినాయక మండపాల వద్ద
మత సామరస్యం సోదరాభావంతో ఆధ్యాత్మిక కార్యక్రమాల వద్ద కలిసి నిర్వహించడం అభినందనీయమని లక్షడిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేందర్ పేర్కొన్నారు. ఆదివారం లక్షడిపేట కోర్టు ఆవరణలో శ్రీ శివశంకర్ గణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద లక్షడిపేట మైనార్టీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఇలాంటి సందర్భాల్లో ముస్లిం హిందూ ఐక్యతను చాటి ఒకరు సోదరభావంతో ఉండటం అభినందనీయమని పేర్కొన్నారు. వినాయకుని మండపం వద్ద లక్షడిపేట ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఎస్ఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన యొక్క శివ గణేష్ మండలి దగ్గర యొక్క ముస్లిం మైనార్టీ సోదరులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఇక్కడ అంతా కూడా మత సామరస్యం వెల్లివిరిచేలా అందరూ కూడా ఒక సోదర భావంతో వాళ్ళు ముందుకు వచ్చి ఇలా అన్నదానం ఏర్పాటు చేయడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు అందరూ కూడా కలుసుకొని ఒకరి పండుగలకు ఒకరి మత భావాలను ఒకరు గౌరవించుకుంటూ ఇదే విధంగా ముందుకు పోవాలని చెప్పి మా పోలీస్ తరఫున తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లక్షడిపేట మున్సిపాలిటీలోని కోర్టు దగ్గర మన శివశంకర్ గణేష్ దగ్గర ముస్లిం మైనార్టీ తరఫు నుంచి మన అన్నదాన కార్యక్రమం పెట్టినాము. కుల మతానికి అతీతంగా అందరు ఇక్కడ కలిసిమెలిసి చాలా ఏళ్ళగా ఇక్కడ ఎటువంటి కులం లేదు, మతం లేదు. మన పండుగలకు వాళ్ళు వస్తారు, వాళ్ళ పండుగలు మేము చాలా ఘనంగా నిర్వహిస్తాం. ఇట్లనే జీవితకాలం అందరు కలిసిమెలిసి ఉండాలని మన యొక్క కోరిక. నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతూనే ఉన్నారు. మొక్కజొన్న కంకులు పెరిగాక విత్తనాల ఎదుగుదల లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంట దిగుబడి లేక తాము తీవ్రంగా నష్టపోయామని వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం చిట్టిగిద్దె గ్రామ రైతు నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. మాది నవాబ్పేట మండల్ చిట్టిగిద్ద గ్రామం. నా పేరు భక్త నర్సింహులు. విషయం ఏమనగా నేను గత సంవత్సరాల నుంచి ప్రతిసారి ఒక చేనులో మొక్కజొన్న పండిస్తా. ఈసారి కూడా నా పొలంలో CP 858 అని మొక్కజొన్న వేసిన. దీనివల్ల నష్టం జరిగింది. అందులో క్రాప్ కూడా సన్నము, చెట్టు సన్నము, ఇగో దాని బుట్ట ఇలా ఈ విధంగా ఇడిచింది. దీని మీద కూడా డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా కంప్లీట్ చేసి ఇట్లా వచ్చి చూసిపోయి మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ లేదు. బుట్ట వచ్చినాక వస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు. కాబట్టి తగు చర్యకై గవర్నమెంట్కు అప్పీల్ చేస్తున్నాము. ఇక ఏంటంటే దీనికి మనకు కొద్దిగా సీడు తక్కువ పడితే కూడా అక్కడ వేరే సీడు తీసుకొచ్చి వేయించిన ఒక 10-12 లైన్లు ఇక దాని బుట్ట కూడా చూపెడతా. ఒకటే పొలంలో మళ్ళీ వేరే కూడా కాదు. దీని సీడు వేరే, దీని సీడు ఇక ఇలా ఉంది. మరి ఇది 85 మాత్రము ఇగో ఇలా ఉంది. కాబట్టి దయచేసి ఈ 85 సీడ్ మీద మీరు గవర్నమెంట్ తగు యాక్షన్ చర్య తీసుకోగలరు. ఇక ఎవరికి కూడా రైతులకు మోసం చేయకుండా తగు చర్యకై నేను విన్నవిస్తున్నా. దయచేసి పంట పెట్టేటప్పుడు 85 మాత్రము ఇగో నా దగ్గర అయితే ఇట్లా జరిగింది. కాబట్టి మీరు అంతా రైతులు కూడా గమనించి మరి నాకు కూడా నేను చాలా పెట్టుబడి పెట్టిన. దయచేసి మాకు ఏమన్నా సహాయం చేస్తారు గవర్నమెంట్ తరఫున. మరి అందుకే ఈ సీటును చూపిస్తున్నాను, రైతులకు మనవి చేస్తున్నాను. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జీవో నెంబర్ 33ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ భవన్ నుండి మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరిన బీఆర్ఎస్వి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్తో సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యలో స్థానికత నిర్వహించడానికి జీవో నెంబర్ 33ని ఉపసంహరించి కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ నుంచి మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జీవో నెంబర్ 33ని వెంటనే రద్దు చేయాలని అన్నారు.
తెలంగాణ స్థానిక విద్యార్థులకు మెడికల్ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్ర విద్యార్థులకు కన్వీనర్ కోటలో సీట్లు అమ్ముకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ ప్లాన్ చేస్తున్నారని అన్నారు. జీవో నెంబర్ 33 వల్ల తెలంగాణ స్థానిక విద్యార్థులకు నష్టం జరుగుతుందని గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణలో పుట్టిన ప్రతి విద్యార్థి తెలంగాణ స్థానికుడేనని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 33పై సుప్రీంకోర్టులో వేసిన అప్పీల్ను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా దీని మీద అనేకమైన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో చెల్లడం లేదు. ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తొత్తుగా వేరుస్తూ ఇక్కడ నాన్ లోకల్ అయిన తెలంగాణ బిడ్డలు యాజమాన్య కోటలో చేయని విధంగా ప్రైవేట్ కాలేజీలకు ఇవాళ కొమ్ము కాసే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇవాళ ఉంటుంది. అదేవిధంగా ఇవాళ నీట్ కౌన్సిలింగ్ లో కూడా ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మొదటి ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ కూడా ఇవాళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాయి. అయినా కూడా తెలంగాణలో కనీసం ఇలా కౌన్సిలింగ్ నిర్వహించకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులు చాలా ఆందోళన గురవుతూ ఉన్నారు, చాలా నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఈ లోపల తెలంగాణలో కొంతమంది ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇవాళ డ్రీమ్ యూనివర్సిటీలు రావడం వల్ల తెలంగాణలో కరీంనగర్ కొండలో ఉండాల్సిన నింపాల్సిన సీట్లు కూడా ఇవాళ పూర్తిగా ఇవాళ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోయే పరిస్థితి ఇవాళ కనిపిస్తున్నాయి. దీనికి అన్నిటి కారణం ఇవాళ ప్రైవేటు యాజమాన్యాలతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు ఇవాళ కుట్రపడి ఇవాళ లాలూచిపడి ఇవాళ తెలంగాణ విద్యార్థులకు నష్టం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మేమందరం కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మినిస్టర్ క్వార్టర్స్ ఉంటానికి మేము బయలుదేరితే ఇవాళ పోలీసులను బట్టి ఇవాళ మమ్మల్ని అడ్డుకోవడం చాలా దుర్మార్గంగా వివరిస్తున్నాం. మేము మా సొంత కోరికలు కోరట్లేదు. తెలంగాణ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని చెప్పి జీవో నెంబర్ 33 రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్కు విద్యార్థుల నుంచి పేరెంట్స్ నుంచి డిమాండ్ వస్తున్నప్పుడు కూడా ఇవాళ కావాలని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు పోతున్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో నిర్ణయం వచ్చే వరకు ఈ లోపల ఇవాళ చాలా మంది డబ్బున్న వాళ్ళందరూ కూడా ఇవాళ యాజమాన్య కోర్టులో చేరే విధంగా మరిన్ని ఈ లోపల మరిన్ని డ్రీమ్ యూనివర్సిటీలు వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి పూర్తిగా తెలంగాణ విద్యార్థులకు నష్టపోయే పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తొందరగా మెడికల్ కౌన్సిల్ నిర్వహించి 33 జీవోలు వెనక్కు తీసుకొని తెలంగాణ శ్మశాన వాటికలో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వికారాబాద్ మున్సిపాలిటీలోని 3వ వార్డు ఎన్నేపల్లి దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశాన వాటికలో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వికారాబాద్ మున్సిపల్ 3వ వార్డు ఎన్నేపల్లి దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులకు వారు విజ్ఞప్తి చేశారు. శ్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేదని, పక్కనే ఉన్న కాలనీలో వాటర్ ట్యాంకు పెట్టుకొని స్నానాలు ఆచరించవలసి వస్తుందని తెలిపారు. కొన్ని ఏళ్ల నుంచి చేసినాం. దాని తర్వాత ఎవరైతే ఆ ల్యాండ్ ఓనర్ ఉన్నారో ఆయన వీడియో తీసి లేదా నేను చచ్చిపోతా లేకపోతే నేను ఇంకోటి చేసుకుంటా మీరు ఇక్కడ రాకూడదు అని చెప్పేసి కరాఖండిగా చెప్పిండు. ఆ వ్యక్తి అక్కడ నుంచి చావడం ఎందుకు, మేము అక్కడ పోవడం ఎందుకు అని చెప్పేసి మా ఏరియాలకు వచ్చి మేము ఇలా కూడా చేసుకుంటే రోడ్ల వెంబడి చేస్తున్నారని చెప్పేసి ఇట్లా అబ్జెక్షన్ అవుతుంది. బాడీ తెచ్చే ముందు కూడా పూలు బొంగులు వేస్తున్నాం. ప్రతి ఇంటి నుంచి పడుతుంటాయి, అవి కాదని కాదు, ప్రతి ఇంటి దగ్గర పడుతుంటాయి. అది రోడ్ ఉన్నది కాబట్టి రోడ్ వెంబడి వస్తున్నాం. కాబట్టి మేము ఏమంటున్నామంటే మాకు స్వచ్ఛంగా మాకు తోవ చూపించాలని మేము ఇప్పుడున్న కౌన్సిలర్ కానీ కమిషనర్కు కానీ ఇంకోటి శ్మశాన వాటికకు మాకు ఎలాంటి బోరు లేదు, రూములు లేవు. మాకు ఈ పార్టీ కూడా ఇంతవరకు చేస్తలేరు. ఇప్పుడున్న ప్రస్తుత కౌన్సిలరు ఎమ్మెల్యే దగ్గరకు పోయినాం, అదేవిధంగా ఎమ్మెల్యే కూడా ఎలాంటి స్పందన లేదు ఆయన. కాబట్టి మాకు ఇది చేయాలని మేము అనుకుంటున్నాం. బస్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేయడం ఏమనగా ముఖ్యంగా ఈరోజు సందర్భం ఏంటంటే ఎన్నేపల్లి 3వ వార్డు శ్మశాన వాటి అందుకు అనుగుణంగా దానికి సంబంధించిన కోరుకున్న సదుపాయం లేదు. ఇప్పుడు చనిపోయినప్పుడు కూడా శవాన్ని మోసుకుపోయి కూడా గుండె కొట్టుకోవడానికి స్థల కేటాయింపు కానీ మున్సిపల్లో కూడా ఎన్ని వార్డులు ఉన్నాయో అన్ని వార్డులలో శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక 3వ వార్డులో కూడా బిల్స్ వచ్చినా కూడా అవి ఎక్కడ డైవర్ట్ అవుతున్నాయో ఇప్పటికీ మాకు ఇంకా వికారాబాద్కు ఇంత ఆనుకొని ఉన్న కూడా మాకు శ్మశానానికి రావడానికి కూడా స్వేచ్ఛగా చనిపోయిన కూడా తీసుకురావడం ఇబ్బందికరంగా ఉన్నది. అందులో ఈ వాగుకొచ్చి
ఈ గుండ్లు కొట్టుకోవడము అది కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతవరకు పోయినసారి ఇంతకుముందు కౌన్సిల్ పీరియడ్లో దానికి ఒక 8.5 లక్షలు శాంక్షన్ చేసి లాస్ట్ మీటింగ్లో పెట్టి శాంక్షన్ చేసే మూలంలోనే ఆ బాడీ డిజాల్వ్ కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఇప్పటికి దానికి మోక్షం రాని పరిస్థితి. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా అందరము దీని గురించి పోవడం జరిగింది. మా వార్డు పబ్లిక్ అంతా మా ఎస్సీ తన పబ్లిక్ తీసుకొని అయినా కూడా ఇప్పటికీ దీనికి ఫలం లేకపోయింది. దానికి ఇప్పటికైనా ఇది ఎక్కడ లేదు. ఇంత ఎస్సీ కాలనీగా ఇంత శ్మశాన వాటికల ఇంత ఘోరం అనేది ఇక మేము చెప్పుకోనిక కూడా బయటికి వేరే విలేజ్లలోకి వస్తే కూడా ఇంత ఘోరం ఎక్కడ ఉండదు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాధ్యతలు స్వీకరించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. టీపీసీసీ అధ్యక్షుడికి అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంచిర్యాల జిల్లాలో ఘనంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్న సిపిఐ నాయకులు. బెల్లంపల్లి నియోజకవర్గంలో పర్యటించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేత. మంచిర్యాల జిల్లా వీడియో ఫోటో జర్నలిస్ట్ నూతన కమిటీ ఎన్నిక. సమస్యలపై పరిష్కారం కోసం కృషి చేస్తామన్న అధ్యక్ష కార్యదర్శులు కొత్తపల్లి సతీష్, మాదరబోయిన శ్రీనివాస్. తెలంగాణ భవన్ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్పీ నాయకులు. జీవో 33ను ఉపసంహరించుకోవాలని డిమాండ్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.